హలో గాయ్స్, ఈ ముందుకి నేను మీషో ఆర్డర్ని మళ్ళీ తీసుకొచ్చేసాను. ఈసారి ఏది తీసుకొచ్చానో చూసేయండి, ఓకేనా? ఏంటి చున్నీ అటు ఇటు తిప్పుతుంది అనుకున్నారా? నేను ఫస్ట్ చున్నీ ప్రిఫర్ చేసిన తర్వాతే ఏ డ్రెస్ మీదకైనా వెళ్తానండి. సో చున్నీ చూసారా, మొత్తం అన్నీ కూడా ఫ్లవర్స్తో వచ్చి బోర్డర్ వచ్చేసి గోల్డెన్ కలర్ బోర్డర్ అనేది వచ్చింది. సో పక్కాగా ఈసారి నేను మోసపోయినట్టేనండి. ఎప్పుడూ ఇలా జరగలేదు నాకు, ఈసారి మాత్రం ఇలా జరిగింది. సో ఎందుకంటే టాప్ కూడా అలానే మంచిగా బార్డర్ అది వచ్చి చక్కగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఓన్లీ నెక్ ఒకటే బార్డర్ వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్స్కి చిన్న డిజైన్లా ఇచ్చాడు, కింద అంతా ప్లేనే, అసలు ఏ డిజైన్ లేదు. అది మాత్రం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి పటియాలా ప్యాంట్కి కింద కూడా డిజైన్ అనేది ఇచ్చాడనమాట. సో రేట్ వచ్చేసి 471. రేట్ అయితే నాకు ఎక్కువగానే అనిపించింది. ఆఫర్లోని 471 పెట్టాడు. నాకు మెటీరియల్ వచ్చిన తర్వాత క్లాత్ వైజ్గా నెక్స్ట్ ఈ డిజైన్ అంతా చూసి మాత్రం నాకు ఎందుకో రేట్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే అనిపించింది. అది తప్పించి మిగతా నాకు ఏదైనా సరే పర్వాలేదు, ఎందుకంటే చున్నీ వచ్చింది కదా ఎక్సలెంట్గా. సో ఓకే, ఏం చేస్తాం, కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. అలా జరగకపోతేనే ఆశ్చర్యపోవాలి, జరిగితే ఏముంది. సో ఇదన్నమాట చున్నీ, టాప్, ఇది టాప్, ఇది వచ్చేసి ప్యాంట్, ఓకేనా? థ్యాంక్ యూ. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి. కాకపోతే క్లారిటీ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే నాకు ఇంకా లైటింగ్ అది సెట్ చేయడం సరిగ్గా రాలేదు. సో దానివల్ల క్లారిటీ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. సో డ్రెస్ అయితే ఇదండి. సో మీకు ఎలా అనిపించింది ఇది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.